తీసుకోవడం కుదరదు. ఆ సమన్వయ కమిటీ ఉండాలి. సమన్వయ కమిటీ ఏడుంది ఇప్పుడు? ఎవడున్నాడు అసలు సమన్వయ కమిటీలో? వీళ్ళది ఇంకోటి, అవును. ఈయన అట్లాగా వైసీపీ వాళ్ళని ద్వేషంతోనే చూస్తున్నాడు ఈయన పవన్ కళ్యాణ్. జగన్ని వాళ్ళలో చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ కాదు, వైసీపీ మీద విరక్తితో ఇటు రావాలి. అది మొదటి ఏడాది వరకు రన్ అవుతుంది. ఇప్పుడు అయితే గీతే రేపు ఎలక్షన్స్ అప్పుడు టికెట్లు దక్కకపోతే వస్తారు ఇటుకి. అంతేగాని ఎగబడిపోయి ఇప్పుడు ఏం రారు. అంటే బూత్ లెవెల్లో అనుభవం ఉన్న నాయకులు కావాలి, పార్టీని నడిపే వాళ్ళు కావాలంటే ఖచ్చితంగా ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళు కావాలి. ఒక్కటే ఉన్న వాళ్ళకైతే మాకు ఎట్టాగే కావాలి అంత ఎక్స్పీరియన్స్ అంటే ఇంకెందుకు ఈ నాయకులు అందరినీ కాల్చి అవతల పడేయమనండి, తీసి అవతల పడేయమనండి. ఎందుకు ఇంకా వాళ్ళందరూ నాయకులు? బీజేపీలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ సుదీర్ఘ అనుభవం ఉన్నోళ్ళే ఏంది? గెలిచిన ఎంపీలు అందరూ పుట్టినప్పటి నుంచి రాజకీయం చేస్తా బూత్ కమిటీల మీద అనుభవం ఉన్నోళ్ళ? గెలవలేదా? మనలో కమిట్మెంట్ ఉండాలా? ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు పుట్టుకతో వచ్చిన వాళ్ళే ఏంది? ఏం కాదు కదా. ఇప్పుడు ఆయన శ్రీనివాస్ వర్మ ఏమన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎంపీగా చిన్నప్పటి నుంచి బూత్ కమిటీలు చేసినోడా? కాదు కదా. పార్టీ పరంగా తెలుసు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఎంతమందికి తెలియదు పార్టీ పరంగా? అందరికీ తెలుసు పార్టీ పరంగా. జనసేనలో పుట్టగానే వచ్చి జనసేనలో చేరలేదు కదా. ఇదివరకు పార్టీలో రాజకీయ పార్టీలో అనుభవం ఉన్నోళ్ళే కదా చేరింది. వాళ్ళకి బూత్ వ్యవహారాలు తెలియదని ఎందుకు అనుకుంటారు? ప్రతి కార్యకర్తకి తెలుసు. అయితే గీతే కొత్తగా యంగ్స్టర్స్ ఉట్టి నినాదాలు చేసే యంగ్స్టర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి తెలియకపోవచ్చేమో. వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేయగలరు కదా. బలమైన లీడర్లు బోల్డ్ అంతమంది ఉన్నారు, వాళ్ళకి వినియోగించుకోవట్లేదు అంతే. అది సమస్య. అంటే అంటే బలమైన లీడర్లు రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చినా ఇప్పుడు ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు అలాగే పరిస్థితి ఉంటుందని అనుకున్నారు. అంటే పార్టీని ప్రేమించే వాళ్ళని ఆయన ఏమి పోస్టులు ఇవ్వట్లేదు అక్కడ. పార్టీని అపారంగా ప్రేమించే వాళ్ళకి నేను చెప్పినట్టు